మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగను సురక్షితంగా ఆనందంగా జరుపుకోవడానికి మీరు పాటించవలసిన 6 ముఖ్యమైన జాగ్రత్తలు. పర్యావరణానికి మేలు చేసే విగ్రహాలు. ప్లాస్టిక్ మరియు ప్యారిస్ పిఓపి విగ్రహాలకు బదులుగా మట్టితో చేసిన లేదో పర్యావరణానికి హాని కలిగించని రంగులతో అలంకరించిన వినాయక విగ్రహాలను మాత్రమే కొనుగోలు చేయండి. ఇది చెరువులు, నదులు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. నిమజ్జనం విషయంలో జాగ్రత్త. వినాయక విగ్రహాలను చెరువులు, నదులలో నిమజ్జనం చేసేటప్పుడు ఎవరికీ హాని కలగకుండా జాగ్రత్త వహించండి. వీలైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిమజ్జనం ట్యాంకులను ఉపయోగించండి. పనికొచ్చే పూజా సామాగ్రిని వాడండి. పూజకు వాడే పువ్వులు, ఆకులు, ఇతర పదార్థాలను నిమజ్జనం చేయకుండా తడి చెత్తలో వేసి ఎరువుగా మార్చడానికి ప్రయత్నించండి. ప్లాస్టిక్ లేదా ఇతర హానికరమైన వస్తువులను ఉపయోగించవద్దు. పొదుపుగా ఉండేలా చూసుకోండి. పండుగ సమయంలో ఎక్కువ శబ్దం చేసే బాంబులను పేల్చకుండా జాగ్రత్త వహించండి. ఇది వృద్ధులకు, పిల్లలకు, జంతువులకు ఇబ్బందిగా ఉంటుంది. శుభ్రత పాటించండి. పండుగ రోజు ఇంటిని పూజ చేసి స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోండి. అపరిశుభ్రత వల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూసుకోండి. సరిపడా దూరం పాటించండి. మీ ప్రాంతంలో ఏదైనా పెద్ద పండుగ జరిగేటప్పుడు ఇతరులతో సురక్షితమైన దూరం పాటించండి. ముఖ్యంగా వినాయక మండపాలలో వినాయకులను పెట్టే ముందు, అలాగే నిమజ్జనం చేసే సమయంలో హిందువులు ఎలాంటి మత్తు పానీయాలు సేవించకుండా, డీజేలతో పెద్ద పెద్ద సౌండ్లు పెట్టకుండా, ఆటపాటలు, భజనలతో హిందూ సంస్కృతిని చాటే విధంగా నిమజ్జనాలలో పాల్గొనడం వలన హిందూ సంస్కృతి గొప్పతనం గురించి తెలుస్తుంది. ఈ జాగ్రత్తలు పాటించి వినాయక చవితి పండుగను సురక్షితంగా, పర్యావరణ రహితంగా జరుపుకోండి. విఘ్నేశ్వర మహారాజ్కి జై.